వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. పేద ప్రజలకు సేవ చేయడానికే జీవితం అంకితం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కాంగ్రెస్తోనే అభివృద్ధి, కోడి బ్రదర్స్ గెలుపు ఖాయమంటున్న చెండూరు మున్సిపాలిటీ ఓటర్లు. సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్న రామ్రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలన్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గంధం పాండు సతీమణి గంధం బాలేంద్ర. వార్డును అన్ని విధాల అభివృద్ధి పరుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అన్న డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. గోపయ్యచారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా 46వ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పొల్లోజు మౌనిక. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న పంతంగి దశరథకు ఓటేద్దాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మరిగూడ మండలం సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ స్కూలును సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు, పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొని అక్షరాలు, సంఖ్యలు నేర్పిస్తూ ప్రోత్సహించారు. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మర్రిగూడ మండలం సారంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ స్కూళ్లను సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు, పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొని అక్షరాలు, సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, పోషకాహార వివరాలు, హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న ఆయాని అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఏం తిన్నారు, ఏం పెట్టారు అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం చెప్తూ పప్పు పెట్టారు అని చెప్పారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ 1 నుండి 20 వరకు అంకెలు అడిగారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మున్నయ్య, సిపిడిఓ సకుబాయి, మునుగోడు సిపిడిఓ కలెక్టర్ వెంట ఉన్నారు. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో చెండూరు మున్సిపాలిటీ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ, ప్రచార బహిరంగ సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో చెండూరు మున్సిపాలిటీ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ, ప్రచార బహిరంగ సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చెండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులలో ఇంటింటికి వెళ్లిన సందర్భంలో మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సొంత ఇంటి నిర్మాణం చేసుకోవడానికి స్థలం కూడా లేదని, అంతర్గత సీసీ రోడ్లు చేయలేదని, టీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో చెండూరు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని, చెండూరు పట్టణాన్ని
అభివృద్ధి చేసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నేల్లికంటి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ పార్టీతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, అనంత చెండూర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతుల చంద్రశేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓంకార్, చెండూర్ మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, చెండూర్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డి, ఎన్నికలలో పోటీ చేయుచున్న 10 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండలం అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ మండలాల ముఖ్య నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంద ఇండ్లకు పోతే 90 మంది మహిళలలో కన్నీళ్లు చూసిన. 100 ఇండ్లకు పోయినా 500 ఇండ్లు తిరిగిన చౌటుపల కాల 190 మంది కన్నీళ్లతోటి బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం పైసలు ఉన్నోళ్ళకు కాంట్రాక్టర్లకు కాదు. కేసీఆర్ ఎందుకు గద్దె దింపినాం? తెలంగాణ వస్తే మా పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రు. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మునుగోడులో కాదు, తెలంగాణలో పేదల బతుకులు మారలే. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో పరిస్థితి మాత్రం బాగుపడలే. మన పేదోళ్ళు ఎవరైనా కన్నీళ్ళు దూర్చిండ్రా? లేదు. చండూరులో ఏమన్నా నిన్న మొన్న ఇందిరా మైండ్లు పెడుతున్నాం. నిన్న మొన్న అంతమందికి 10 ఏళ్ళ లెక్క వేసారు. ఒక్క ఇళ్ళ కట్టిందా? నిన్న మొన్న మన పేదోళ్ళని గుర్తించినాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో ఈ 10 వార్డులలో వార్డుకు 50 మంది ఉన్నారు. స్థలం లేదు సార్, మీ ముగ్గురు అన్నదమ్ములం, గీత రూములు ముగ్గురు ఉంటే ముగ్గురు ఒక్కొక్క రూమ్లో భార్య, 3 పిల్లలు, 3 పిల్లలు భార్య భర్త ఒకటే రూమ్లో. ఎన్నవాళ్ళ నేను పోయినా ఆ మహిళను పట్టుకున్నా, చేయి పట్టుకొని అడిగితే కళ్ళకి వెళ్ళి వర్షం పడ్డట్టు ఆమె బాధ వర్ణనాతీతం. స్థలం లేదంటది. నేను మీకు మాటిస్తున్నా, ఈ చండూరు పట్టణంలో ఉన్న ఇంటి స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదలందరికీ
త్వరలోనే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే గుర్తించి లేకపోతే కొనిపించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి ప్రచారం లాస్ట్ చౌటుపల్లి కాడ కూడా ఓ 15-20 మందితో అక్కడ కూడా మీటింగ్ పెట్టిండ్రు. చండూరులో తప్పనిసరి పరిస్థితిలో ఈ మధ్యాహ్నం కూడా పెట్టాల్సి వచ్చింది. దీని తర్వాత ఏమంటే నేను చౌటుపల్లి పోతున్నా, మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది. కాబట్టి అందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా బాధపడవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఈ ఎండలో ఎక్కువసేపు ప్రసంగించాను. నేను మాట్లాడేది ఏముంది ఒకటే, మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిండు, అసెంబ్లీకి పంపించిండు, మన గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చండూరు పట్టణంలో 2018 ఎన్నికల సందర్భంగా, పోయిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను మాట చెప్పిన, ఈ చండూరు పట్టణం భవిష్యత్తులో ఇక్కడ పెద్ద పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఇది ఒక సెంటర్. ఈ పట్టణంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో నేను ఇల్లు తిరిగిన, మొన్న మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి పోయినా. వర్గానికి 3500 ఇళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు, అదేవిధంగా సన్న బియ్యం కూడా రావడం జరిగింది. గతంలో బియ్యం మరి అవి ఎవరికో అమ్ముకునే వాళ్ళం, కానీ ఇవాళ సన్న బియ్యం రావడం, పేదవాళ్ళు ఆ బియ్యాన్ని తింటున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందువల్ల సోదరులారా, గత ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలకు అగ్రగానే నిలబడినటువంటి పార్టీని నిలబెట్టుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణాన్ని సాగిస్తుంది. అది శాసనసభ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో సాగుతూ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మరి అనేక రకాల కుట్రలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కమ్యూనిస్టులు అనేక మంది ఇలా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెంబర్ 1
చెప్పు. దోశలు వేయాలి మరి, దోశలు వేయాలి. నాకు చాలా సుదీర్ఘమైనటువంటి మీ ప్రాంతంలో మీరు నన్ను ఆస్వాదించి ఎంపీడీసీగా గెలిపించిన ప్రాంతం కాబట్టి అప్పుడు నేను సైదాపురం నైనా ఈడ తీసుకొచ్చి మా శివన్న బెజగం శివకుమారు తమ్మి నేనున్న రా ఈడ గెలిపిస్తానని చెప్పి నన్ను గెలిపించి ఎంపీడీసీగా అదేవిధంగా ఇలా ఎమ్మెల్యేగా కావడం కారణం కూడా నిజంగా ఈ వార్డు సభ్యులను తెలియజేస్తూ మా గాంధీ కుటుంబం, మా గాంధీ కూడా ఇక్కడ నిబంధనలు కూడా అంటున్నారు. గతంలో వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీలో ఈ ప్రాంతానికి చక్రపాణి గారు, అదేవిధంగా మా గురువారిలు, మా పెద్దలు డాక్టర్ సిమే డాక్టర్ కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలు సుపరిచితం. ఇప్పుడు గిరన్న ఆయన బాధ్యతలు తీసుకొని ప్రతి కుటుంబానికి నేనున్నా అని చెప్పి అండగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా పెద్దలు మా రమేష్ అన్న గారు, మా నాగేంద్రన్న గారు, అదేవిధంగా రాజు గారు, మా రమేష్ అన్న అయితే నా ఎలక్షన్లలో ఊరూరు తిరిగిండు. ఎంతమంది కోంటోళ్ళు ఉంటే అంతమంది కోంటోళ్ళు ఏకం చేసిండు. ఆయన కింద గుమాస్తాలను అందరిని ఏకం చేసి ఒక బీసీ బిడ్డకి 50,000 మెజార్టీ ఇచ్చినటువంటి కానీ 12 వార్డులలో ఇందిరమ్మ రాజ్యం, ఇందిరా కాలనీ మంచి మెజార్టీ ఇచ్చిన మెసేజ్ మన యాత్ర మున్సిపాలిటీలో పోవాలి. ఆ అమ్మ పేరు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నందుకన్నా ఆ ఇందిరా కాలనీ పాతగుట్ట ఇక్కడ మనం ప్రశాంత్ నగర్ 3 కాలనీలో మంచి మెజార్టీ ఇస్తారన్న నమ్మకం నాకుంది. నేను ఆ రోజు మీ బిడ్డగా మీ ఇంద్రనగర్ ఇక్కడ ప్రశాంత్ నగర్ పాతగుట్టకు వచ్చినప్పుడు నన్ను మంచి మెజార్టీ గెలిపించినటువంటి మా అక్క చెల్లెలు, మా తల్లి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను మన యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అభ్యర్థిగా మీ సాధునేని ధనలక్ష్మి మధుకర్ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయనప్పుడు అక్కడ రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు. మన ఎమ్మెల్యే గారైన బీర్లయ్య గారి సహకారంతో మీకు రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ సమస్యలు, వీధి లైట్లు పెట్టిస్తానని హామీ ఇస్తున్నాం. ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇంకా అందట్లేదు. మళ్ళీ 2వ విడత మనకు మార్చిలో వస్తాయి. అప్పుడు ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీకు అర్ధరాత్రి వచ్చినా, ఇంటికి వచ్చినా గానీ, ఫోన్ చేసినా గానీ, ఏ ఆపదకైనా మీ కష్ట సుఖాలలో తోడుంటానని నేను హామీ ఇస్తున్నాను. 9వ వార్డు మాది పాతగుట్టనే, మా ఇల్లు ఇక్కడే, మా అన్నీ ఇక్కడే. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటా. మీకు ఏ అవసరం వచ్చినా నేను చేస్తాను. ఎవరు ఏ చెప్పినా వినకండి దయచేసి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 11వ వార్డు ప్రజలకు మనవి ఏమనగా, అమ్మ ఈ 11వ వార్డులో ఏ సమస్య ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, నల్లాలు కానీ ఏవి లేకపోయినా నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. నేను ముళ్ళపల్లిలో 8వ వార్డులో చేసిన అభివృద్ధి పనులు చూడండి. ఎవరో మాయామాటలు చెప్పి ఆయన ఇక్కడ స్థానికుడు కాదని అంటున్నాడు. ఇక్కడ ఎవరు కట్టినప్పుడే మా తాత ఆ ప్రశాంత్ నగర్లో సిద్ధార్థ స్కూల్ అని మీకు అందరికి తెలుసు. ఆ సిద్ధార్థ స్కూల్ మాదే. మొట్టమొదటిలో ఇక్కడ కటిక నర్సోజీ మా తాత కూడా వార్డు మెంబరే. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్గా చేసిన. ఇక్కడ ఏమి చేయాలనేది నాకు పూర్తి అవగాహన ఉంది. మీ అందరికీ ఎప్పటికప్పుడు వెళ్ళవేళ ఉండి మీ సమస్యలను తీరుస్తానని. వార్డులో 11వ వార్డుకు సంబంధించి మాకేంటంటే కొన్ని సీసీ రోడ్ల విషయంలో కొన్ని
కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు వచ్చాయి, కొన్ని గల్లీలో సీసీ రోడ్డు రాలేదు. నెక్స్ట్ మెయిన్ రోడ్డు కొంత విశాలంగా చేసిన తర్వాత మెయిన్ రోడ్కి సందులకు ఉండే అలైట్మెంట్ మొత్తం పోయింది. దానివల్ల కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మా ఇండ్లు గుర్తుపట్టాలంటే కూడా గుర్తుపట్టే పరిస్థితి అయిపోయింది. దానికి తోడు మార్కెట్ యార్డ్ ఉంటే మాకేంటంటే మార్కెట్ యార్డ్ వారి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. దీనివల్ల వచ్చేటువంటి వాసన ఏదో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు అన్నింటినీ కూడా చాలా అనారోగ్యం పాలు చేస్తున్నది. ఇట్లాంటి విషయాల్లో శానిటైజింగ్ బాగా పెంచుకోవాల్సి వస్తుంది. అది కాకుండా రాత్రిళ్ళు ఇది క్షేత్రం కాబట్టి ఇక్కడికి ఏంటంటే ఎక్కడెక్కడ భక్తులు వచ్చి లాడ్జీలలో వాటర్లో ఉంటారు కాబట్టి స్థానికంగా ఉండే వాళ్లకు రక్షణ విషయంలో ప్రతి కూడలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే అది ఏమన్నా రక్షణంగా ఇబ్బంది అయినా సరే మా అందరికీ ఇది ఉంటుంది. అది కాకుండా ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రభుత్వ పథకాలలో ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి లేకపోతే పెన్షన్లు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 9వ వార్డు అభ్యర్థి దండబోయిన అనిల్ స్వప్న తరఫున మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటి వరకు వాటిని ప్రారంభించలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 9వ వార్డు అభ్యర్థి దండబోయిన అనిల్ స్వప్న తరపున మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వాటిని ప్రారంభించలేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ స్వప్నకు ఓటు వేసి అధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల చివరి రోజు భారీగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈరోజు యాదగిరిగుట్టలో 9వ వార్డులో బీఆర్ఎస్ ప్రభంజనం జరుగుతుంది. మరి ఆవుల మమత దండబోయిన మమతా యాదవ్ గారు మరి బీఆర్ఎస్ గుర్తుతోని ర్యాలీ నిర్వహిస్తారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన స్పీడ్ చూస్తున్నారు. మరి నిజంగా కూడా ఇక్కడ మరి అనిల్ గారు గతంలో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాయోడు మా ఇంటోడు మావునికి వేస్తాం అనేటువంటి ప్రతిస్పందన చూస్తుంటే మరి మమత నిజంగా కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. మరి దండబోయిన మమత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి పథకాలు అనేకమైనటువంటి పథకాలు, ఆ పథకాలు మరి ఇప్పుడు అమలవుతున్నాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అవే అమలవుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అన్నదో ఇంతవరకు కూడా వీటికి గ్యారంటీలే లేదు. మరి ఏ కార్యక్రమం కూడా తెచ్చలేదు. 2500 అన్నారు, ప్రతి మహిళకు 2500, పెన్షన్ 4000 అన్నారు, ఏదీ లేదు. ప్రజలంతా కూడా అసంతృప్తి ఉన్నారు. కేసీఆర్ సారే రావాలంటున్నారు. మమత కారు గుర్తుకే ఓటు వేసుకొని బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా మమత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వస్తుంది. ఇక అవతల క్యాండిడేట్ అరువు తెచ్చుకున్న క్యాండిడేట్లను పెడుతున్నారు. మరి ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, స్థానికంగా ఉండి ప్రజలలో సేవ చేస్తూ గత 5 సంవత్సరాలుగా అనిల్ కౌన్సిలర్ గా ఉండే ప్రతి ఇంటికి బాగా పరిచయం. మావాడు అంటున్నారు, మా కొడుకు అంటున్నారు, మా తమ్ముడు అంటున్నారు, మా తమ్ముడు అని చెప్తున్నారు, మా కొడుకు అంటున్నారు, మావోడు అంటున్నారు. ఖచ్చితంగా అనిల్ మరి వైపు కాబట్టి మమత కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ పథకాలు కూడా మరి బ్రహ్మాండంగా ఉన్నాయి, అవే ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పథకం కూడా అమలు అయితలేదు. దానికోసం ఖచ్చితంగా మమతను బ్రహ్మాండమైన మెజార్టీ. చండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కోడి బ్రదర్స్ గెలుపుతోనే ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుందని చండూరు మున్సిపాలిటీ ఓటర్లు ముక్తకంఠంతో గంటాపదంగా హోరెత్తిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మా వెంకన్న గెలుపు కొరకు, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు గెలుపు కొరకు భారీ ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చెండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కోడి బ్రదర్స్ గెలుపుతోనే ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుందని చెండూరు మున్సిపాలిటీ ఓటర్లు ముక్తకంఠంతో గంటపదంగా హోరెత్తిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మా వెంకన్న గెలుపు కొరకు, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు గెలుపు కొరకు భారీ ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు అత్యధిక భారీ మెజార్టీతో కోడి బ్రదర్స్ను గెలిపించుకుంటామని, వారితోనే చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కోడి వెంకన్న మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోనే చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు కోడి సుష్మా వెంకన్న, రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సింగిల్ విండో చైర్మన్ గా పోటీ సింగిల్ విండో చైర్మన్ చేసిన అనుభవం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, కోడి సుష్మా గారి చెయ్యి గుర్తుకే. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. వెల్కమ్ టు సత్య న్యూస్. ప్రస్తుతం మనము చెండూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ప్రచార జోరు హోరెత్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రచారంలో భాగంగా 7వ వార్డులో ఇక్కడ కోడి సుష్మా వెంకన్న గారు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది, అసలు ఇక్కడ ఏ విధంగా నడుస్తుంది వారి మాటలు తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంటింటికి వెళ్తున్న క్రమంలో ఏ రకమైన ఆదాయం లభిస్తుంది? ఇక్కడ చెండూరు మున్సిపాలిటీ నందు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య కోడి సుష్మా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మేము గత వారం రోజుల నుండి ఈ వార్డులో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. గడప గడపకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ ఒకటే మాట చెప్తున్నారు. ఇక్కడ మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజాసేవలో రాష్ట్రంలోనే అందరికన్నా ముందుంటాడు కాబట్టి అతని ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీని మేము అందిస్తామని చెప్పేసి మా వార్డు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వార్డులో ప్రత్యేకంగా నేను కూడా గతంలో వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి నా భార్య సుష్మా కూడా గతంలో సింగిల్ విండో చైర్మన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా DCCB బ్యాంకు నందు డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ అనుభవంతో మేమిద్దరం కూడా అనుభవంతో ఉన్న వాళ్ళం. మా ప్రత్యర్థులు ఎటువంటి అనుభవం లేకుండా కొత్త వాళ్ళు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అయితే మాకు ఏ గడపకు పోయినా నేను కూడా వ్యక్తిగతంగా కూడా మాకు ఒక స్కూల్ ఉన్నది. అందులో తల్లి తండ్రి లేని పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నాను. అదేవిధంగా తండ్రి చనిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అందులో సగం ఫీజు మాత్రమే తీసుకుంటున్నాను. నా విద్యా సంస్థ సన్షైన్ హై స్కూల్ అని ఇక్కడ ఉన్నది. అదేవిధంగా పేదవారు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఫీజులలో రాయితీలు కల్పిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా గతంలో నేను ఫస్ట్ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అక్కడ 1 కోటి రూపాయలతో నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. గల్లీ గల్లీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అది అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు. మీరు ఇక్కడ రావడం మాకు అదృష్టం. ఈ వార్డులో మీరు పోటీ చేయడం నిజంగా మాకు అదృష్టం కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేస్తాం. చెండూరు మున్సిపాలిటీలోనే 7వ వార్డులో అత్యధిక మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తామని వాళ్ళే స్వయంగా మాకు తెలియజేస్తున్నారు.
కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా వార్డు ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు ఉదాహరణకు మనకు గవర్నమెంట్ ఇండ్లు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. గతంలో కూడా ఈ వార్డులో 27 ఇండ్లను పెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఇండ్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇండ్లు పెట్టిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా 7వ వార్డులో అన్ని అస్తవ్యస్తంగా రోడ్లు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ఇంటింటికి నీళ్లు రావడం లేదు. ఇవన్నిటిని కూడా నేను ఖచ్చితంగా గెలవగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తామని మా వార్డు ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాటిని హామీలను నెరవేరుస్తాం. అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఆ విషయము మా వార్డు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళే స్వయంగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతాం సార్ అని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే ఈ వార్డులో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఏవైతే ఇబ్బందికరంగా మారినాయో రోడ్లే కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయించాలని మేము కూడా సత్యనిధి ద్వారా కోరుతాము. నోటి స్టూడియో వెంకటేశ్వరం. ప్రస్తుతం మనము చండూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ఈ ఎలక్షన్లలో ప్రచార జోరు ఊరెత్తుతా ఉంది. ఇందులో భాగంగా మనము ఇక్కడ మహిళలు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాము. వారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, వారు ఏ విధంగా కోరుకుంటారో వారి మాటల్లో చూద్దాము. అమ్మ నమస్తే అమ్మ. మీరు ఇక్కడ ఇది ఏ వార్డు వస్తుందమ్మా? మీది మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారమ్మా? మనకి ఎప్పుడు పిలవంగానే అందుబాటులో ఉంటారు. పిల్లలకి గిట్ట చదువు విషయంలో అయితే చాలామందికి హెల్ప్ చేస్తారు. మంచి మనసుతోటి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళని వెల్కమ్ చెప్పడం గిట్ట చెప్పాలి. అందుకనే మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటారు. అంటే వాళ్ళు ఇప్పటికే పర్సనల్గా వాళ్ళ సేవాభావము మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాజకీయంగా ఇంకా ఎక్కువ సేవ చేస్తారని నమ్ముతున్నారు. రావాలని అదే రాజకీయంగా కొంచెం ఒక యుద్ధానికి ఒక కత్తి కావాలి కదా, అట్లనే వాళ్ళకి ఒక ఉంటే గెలుపు అనేది అధికార పార్టీ ఉంటేనే గెలుపు అనేది ఉంటేనే కదా, ఇంకా 10 చేయాల్సిన కానీ 100 చేయొచ్చు. అందుకనే వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక్కడ చండూరు మండల కేంద్రంలో ఈ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటారు, మున్సిపాలిటీలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటే వారి మాటలు తెలుసుకున్నాము. అన్నగారు నమస్కారం. నమస్కారం. అన్నగారు మీ పేరు? ఆ పేరు చెప్పండి రాను. ఇక్కడ ఇది మీరు ఏ వార్డు వస్తుంది? మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో? మేము ఇక్కడ మున్సిపాలిటీ అభ్యర్థిగా కోడి వెంకన్న గారు, సుష్మా గారు నిలబెట్టారు. వాళ్ళు గతంలో అన్నదమ్ములు విడిపోయి చండూరు ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఏకమై చండూరుకి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు శక్తి వ్యక్తుల బాగా పనిచేస్తున్నారు. వారికి ఇప్పటికే చాలా మంచి పేరున్నది. ఒక టర్న్ వాళ్ళు మన మున్సిపల్ మెంబర్గా చేశారు వెంకన్న గారు. వాళ్ళు ప్రజాసేవలో దాదాపు 20 సంవత్సరాల నుండి వాళ్ళ బ్రదర్సు పెద్దన్న గిరిబాబు గారు 35 సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నాడు. రాజకీయ రంగంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఆస్తులు కోల్పోయినా సరే ప్రజల కోసం పోరాడే మనుషులు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసిరంటే చండూరులో తిరుగులేదు, వారికి అడ్డే లేదు. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అసలు తోకల వెంకన్న చంద్రకళ అనే అమ్మ గురించి ఇక్కడ ఎవరికి తెలియదు, ఆమె ఎట్లుంటుందో కూడా తెలియదు. ఒక్క రోజు కూడా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏమైనా వాళ్ళకు 8వ వార్డు 10వ వార్డు తప్ప వేరే విషయాలు ఏవి పట్టించుకోలేదు గతంలో చేసిన వారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి డబ్బులకు అమ్ముడు పోయి బీఆర్ఎస్లోకి పోయి వాళ్ళ తొత్తులుగా మారి ఊరిని మొత్తం సర్వనాశనం చేసి కుల విభజన చేసి పాలించారు వాళ్ళు. ముఖ్యంగా మా పద్మశాలి బిడ్డకు పోయినసారే దక్కేది ఈ పీఠం. అటునుంచి టీఆర్ఎస్ వాళ్ళు పీఠం ప్రకటించారు, ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు పీఠం ప్రకటించి ఓడగొట్టిరు కావాలని. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఊరిని ఖరాబ్ చేస్తారని చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించారు. కానీ ఈసారి జనాలు అలా లేరు. ఏకతాటిగా కాంగ్రెస్కి ఓటేసేందుకు 99% కాంగ్రెస్కి మెజార్టీ చూపించడానికి చండూరు జనమంతా బాగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. మేము కూడా స్వచ్ఛందంగా మా దగ్గర వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి జరిగే ఆగడాలకు కండువాలు కప్పుకోకుండా తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు తిరుగుకుంటా. మొత్తం వాళ్ళు యూత్ అయిపోయి బాగా తాగి తెల్లారేసరికి తాగి రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని నానా విధాలుగా, నిన్న కూడా ఒక దేవాలయానికి చైర్మన్ ఆయన వచ్చి మీరు ఇక్కడ ఎవరు తిరగొద్దు చేయొద్దు అని నానా విధాలుగా మాట్లాడిండు. దాని సంగతి అంతా వేరే ఉంటుంది.
ఇక్కడ మాత్రం కోడి వెంకన్న సుష్మా గారిని మేము భారీ మెజార్టీతో 100కు 98% ఓట్ల శాతంతో గెలిపించడానికి ముమ్మరంగా తిరుగుతున్నాము. ఇంకా 2 రోజులు పూర్తిగా కష్టపడతాము. 24 గంటలు తిరిగి ఆయన కోసం ఆయన చేసిన అభివృద్ధి, గతంలో వాళ్ళు చేసిన సేవ, ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్. రాజగోపాల్ రెడ్డి సార్కు పర్సనల్గా వాళ్ళ 5గురిలో మొదటి వ్యక్తి కోడి శ్రీనివాసులు సార్, మునుగోడు నియోజకవర్గంలోనే. అలాంటి వ్యక్తిని చైర్మన్ పర్సన్గా ప్రకటించడం వల్ల జనాలల్లో హర్షాతిరేకాలు బాగా వచ్చాయి. కావున కోడిగిరి బాబు వెన్నుదాని నుండి ప్రతి 10 వార్డులలో చురుకుగా పనిచేస్తూ అతనికి పరిచయం లేని వ్యక్తులంటూ లేరు. మునుగోడు చండూరు మండలంలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి అంటే కోడిగిరి బాబు, కోడి వెంకన్న, కోడి శ్రీనివాసులు గారు. వీళ్ళని మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని మేము ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ మేము గెలిచినట్టే, కాకుంటే ఏంటంటే కొంచెం ఈ 2 రోజులు కష్టపడితే మాకు కూడా ఇబ్బంది అనేది ఉండదు. గెలిచేది గెలవబోయేది కాంగ్రెసే. కోడి శ్రీనివాసులు గారు చైర్మన్ అవుతున్నారు. మా సుష్మా మేడం 99% గెలిచినట్టే లెక్క. కావున థ్యాంక్ యూ అన్న. మీరు కోరుకున్నట్టుగానే కోడి బ్రదర్సే ఇక్కడ చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్న మీరు నమ్ముతున్నందుకు మేము కూడా సత్యన్యూస్ ద్వారా వాళ్ళు గెలవాలని ఆశిస్తూ ఓటు స్టూడియో వెంకటేశ్వర. చండూరు మున్సిపాలిటీలో 7వ వార్డులో ఖచ్చితంగా మేము కోడి సుష్మా వెంకన్న గారిని గెలిపిస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. ఒకసారి మహిళల్లో చూద్దాము, వాళ్ళు ఏ రకంగా చెప్తా ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఒకసారి. అమ్మ, ఏం పేరు నీ పేరు? సత్యమ్మ. అమ్మ, మీరు ఏ వార్డు? ఇక్కడ 7వ వార్డా. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కోడి సుష్మా గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు అట్లని? ఎందుకంటే ఆ మంచి పనులు చేస్తుంది. ఇదివరకు నిలబడ్డది, ఇది అయిపోయింది. ఇప్పుడు మంచి మాకు వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళ గురించి అందరు మంచి వాళ్ళు. ఏదో ఆపత వచ్చినా వాళ్ళే వాడుకుంటారు. ఇంకోళ్ళని మరి కొత్త వాళ్ళకి వేసి మేము తోలాడుకొచ్చుకోలేము కదా. ఆయన కేసి మా ఊరు అయినా మా లెక్క మా మనిషి మా పద్మశాలి, మేము పద్మశాలినే గెలిపిస్తున్నామని మేము కూడా తిరుగుతున్నాం. వాళ్ళ ద్వారా అయితేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, పనులు అవుతాయి అనుకున్నట్టు మేము పిలవగానే ఊరికొస్తాడు. కాబట్టి మీకు అందుబాటులో ఉంటారు, ఎల్లవేళ అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మీరు కోరుకున్నట్టుగానే ఎలా గెలిపించాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మనము చండూరు మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్నాము. ఇక్కడ ఒకసారి ఓటర్ల నాడు తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఉన్నారో. పెద్దమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు కలెక్టర్ కూర్చోమ్మా. మీరు ఏ వార్డు వస్తుంది? ఇక్కడ 7వ వార్డా. ఈ 7వ వార్డులో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? సుష్మా మేడానికేనా? ఎందుకని సుష్మా మేడానికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు చూసినా వస్తారు. అంటే మీకు ఇప్పటికే వాళ్ళు రకరకాల సేవలు చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు అన్నీ తీసుకెళ్ళారు, మా స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలోనే వాళ్ళు ఎప్పటి నుండో సేవా కార్యక్రమాల్లో ముందున్నారు కోడి బ్రదర్స్. వాళ్ళు విద్యా సంస్థల ద్వారా కూడా అనేక మందికి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు ఎలాంటి ఇబ్బందులు చెందకుండా ఉండాలంటే, మాకు అందరికీ అందుబాటులో ఉండాలంటే మేము ఖచ్చితంగా 7వ వార్డులో కోడి సుష్మా వెంకన్న గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ఓటర్లు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే మనం కూడా సుష్మా గెలవాలని ఆశిద్దాం. నమస్తే మేడం. మేడం, మీ పేరు? నా పేరు గరీనా సార్. ఇక్కడ కోడి సుష్మా గారు 7వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు, కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇక్కడ ఆ కోడి సుష్మాను అందరూ చేయి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరం కోరుచున్నాము. ఎందుకంటే కోడి సుష్మా గారు చాలా అనుభవం గల వ్యక్తి. చైర్మన్గా వారు చైర్మన్గా ఉన్నారు, చైర్మన్ డైరెక్టర్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు చాలా అందుబాటులో ఉంటారు. వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, వాళ్ళకు అనుభవం ఉన్నది, రాజకీయంలో అనుభవం ఉన్నది. కానీ మనం ఓటేసేటప్పుడు సరైన వ్యక్తిని చూసి ఎన్నుకోవాలని నేను ప్రజలందరినీ 7వ వార్డు అందరినీ నేను కోరుచున్నాను. అంటే మేడం, తప్పకుండా మీరు 7వ వార్డులో కోడి సుష్మా వెంకన్న గారిని గెలిపించాలని, భారీ మెజార్టీతో అందరూ గెలిపించాలని నేను కోరుచున్నాను రాజగోపాల్ రెడ్డిని. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఎందుకంటే ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఏంటంటే ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు 10 ఏళ్ల నుంచి మనకు కేసీఆర్ గారు మనకు ఇళ్ళని ఎవరు ఇవ్వలేదు. చాలా వరకు పేదవాళ్ళను ఆదుకున్నాడు. కంటి ఉచిత కంటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మురిశెట్టి నివేదిత లక్ష్యమని 46వ వార్డులో భారీ మెజారిటీతో గెలిపించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డు గడప గడపకు ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మురిశెట్టి నివేదిత లక్షాది 46వ వార్డులో భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డు గడప గడపకు ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు ఎక్కువగా తెస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొత్తు భాస్కర్లు అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీని గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, సూర్యాపేటకు నిధులు ఇచ్చే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీసుకోవాలని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి మురిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ 46వ వార్డు ప్రజలు తనకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మనందరం ఐకమత్యంగా అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పనిచేయాలని అన్నారు. 46వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆదర్శ సుందరీకరమైన సూర్యాపేటగా మార్చుకోవడానికి అందరం కలిసి మురిశెట్టి నివేదిత లక్షాన్ని గెలిపిద్దామని పలువురు ప్రముఖులు తెలిపారు. 46వ వార్డులో మురిశెట్టి నివేదిత లక్షాదిని భారీ మెజార్టీగా గెలిపిద్దాం అని విద్యానగర్ 46వ వార్డులో జరిగిన ర్యాలీలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నేను మీ మురిశెట్టి నివేదిత లక్షాది. మాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టానం మాకు 46వ వార్డులో సీటు కేటాయించారు. మేము మా దృష్టికి వచ్చిన వార్డు సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాము. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ నమ్మకంతో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని 46వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
వ్యాపార వర్గాల సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల 27వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎన్నికల అభ్యర్థి మహమ్మద్ కాజా షరీఫ్ ప్రచార ర్యాలీలో మాజీ శాసనసభ్యులు పొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని, 2 ఏళ్లు గడుస్తున్నా హామీలు పూర్తి కాకుండా తిరిగి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల 27వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎన్నికల అభ్యర్థి మహమ్మద్ కాజా షరీఫ్ ప్రచార ర్యాలీలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని, 2 ఏళ్లు గడుస్తున్న హామీలు పూర్తి కాకుండా తిరిగి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజల హామీలు నెరవేర్చలేని ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు తప్పు చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని, ఇప్పటికైనా మున్సిపల్ పరిధిలో 35వ వార్డులో నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రజలు తమ ఓటును కారు గుర్తుపై వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు షేక్ నహీం, ఖలీద్, షరీఫ్, దస్తగిరి, జానీ, షేక్, అబూ షేక్, అలీం షేక్, ఆరిఫ్, బడేమియా, కరీం తదితరులు పాల్గొన్నారు. అరువులు అనుకున్నటోళ్ళకి రైతు బంధు ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ముఖ్యమంత్రి సహాయానిధి నుంచి ఆర్థిక సహాయం చేసినాం. షాదీ ముబారక్తో పాటు ఇఫ్తారు తోఫాలు ఇచ్చినాం. క్రిస్మస్ సందర్భంగా బట్టలు ఇచ్చినాం. దసరా వస్తే అక్క జిల్లలకి పసుపు కుంకుమ కింద తల్లిగారు ఏ రకంగానైతే గౌరవించి చీర సారె పెడతారో మన తెలంగాణ సాంప్రదాయంలో అందరు అక్క జిల్లలకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే వైభవంగా జరుపుతుంది. మాయ మాటలు చెప్పినోడు, మభ్య పెట్టినోడు, అవినీతి చేస్తున్నాడు, అంధకారంలో రాష్ట్రాన్ని నెడుతున్నోనికి ఇవాళ కర్రుగాచి వాద పెట్టాలంటే మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పేటట్టు కారు గుర్తుని అఖండమైన మెజార్టీ మీద గెలిపించాలి. కాజా షరీఫ్ గారికి ఎందుకు ఇచ్చినాము? ప్రజా సేవకుడు. కరోనా సమయంలో ఇఫ్తార్లలో అన్ని సందర్భాలలో భగవంతుడు ఆయనకి ఇచ్చిన దాంట్లో 10వ పరకో ఇస్లాం సిద్ధాంతం ప్రకారం నాకు ఉన్న ధనంలో 10వ పరకో ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఆలోచనతో నుండి ఎన్నడూ ఎడమ చేయి నుంచి కూడా ఎవరికి చేయి తప్పలే. ఇయ్యటమే తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించని పెద్ద మనిషిని ఇవాళ మీకు అభ్యర్థిగా ఇచ్చినాం.
మీరు గెలిపియండి, మీ సమస్యల్ని తీర్చే బాధ్యత నాది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో భాగంగా ఇంటింటి ప్రచారంలో 34 వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గంధం పాండు సతీమణి గంధం బాలేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి కేటాయించిన ఏసీ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో భాగంగా ఇంటింటి ప్రచారంలో 34వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గంధం పాండు సతీమణి గంధం బాలేంద్ర స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. వారికి కేటాయించిన ఏసీ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను 34వ వార్డులో గెలిపించిన పిమ్మట వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఓటర్లు ఏసీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. 34వ వార్డులో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఈ బజార్లో 250 ఓట్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాల మతాల పెద్దలు ఇక్కడ ఉన్నారు. గత 30 ఏళ్ళ చూడడంతో నా అక్కల తమ్ముళ్ళగా కలిసిమెలిసి కంటికి రెప్పలా వారు ఏది ఆదరిస్తే దానిలో నేను వెలుగుతూ ఉన్నాను. పాండు 34వ వార్డు అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని, ఏసీ గుర్తుపై పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కలిసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుచున్నాను. మున్సిపాలిటీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా భార్య శ్రీమతి గంధం బాలేంద్ర పాండు గారుల స్వతంత్ర అభ్యర్థి గుర్తు ఏసీ గుర్తు. ఆ ఏసీ గుర్తు పైన అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండుకుంటూ సేవ చేయడం జరిగింది. ఆ సేవని ఆదర్శంగా తీసుకొని 34వ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆశిస్తూ పడుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నా భార్య గంధం బాలేంద్ర పాండు గారి ఏసీ గుర్తుపైన గెలవబోతున్నందుకు మా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేనా. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 70% కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్ మరియు 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పేర్కొన్నారు. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 70% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్లోని సహా 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం అని డీసీసీ అధ్యక్షుడు పున్నం కైలాస్ నేత పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే దండగా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. గత 2 సంవత్సరాలుగా 19,000 కోట్ల నిధులను పట్టణాలకు ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త సీసీ రోడ్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 ఉచిత యూనిట్ల కరెంటు, 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు ప్రజాపాలనలో అందిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలు అక్రమ సంబంధాలతో గెలవాలని చూస్తున్నారు. దయచేసి వారికి ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లే అని తెలియజేశారు. జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. 2029లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జల్లెపల్లి పరమేష్, ఎండి ముంతాజ్ అలీ, భవ్యతేజ్ రెడ్డి, గౌతమ్, రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, శరత్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. భావిస్తున్నాం. దమ్ముంటే బీఆర్ఎస్ బీజేపీ స్వీకరించమంటున్నాం. ఈ సెమీఫైనల్లో గెలిచి 2029లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రెండోసారి రేవంత్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు. దయచేసి మీరు వేసే పవిత్రమైన ఓటు కాంగ్రెస్కి వేయండి. సీసీ రోడ్లను చూసేయండి, పట్టణాల సుందరీకరణకు చూడండి, మీకు ఇచ్చే ఇండ్లను చూడండి. 21,000 కోట్లతోటి మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, దాన్ని చూసి ఓటేయమంటున్నాం. ఇందిరమ్మ చీరలు ఇచ్చినందుకు మీరు ప్రేమతోని కాంగ్రెస్ను ఆశీర్వదించమంటున్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని. మీ పవిత్రమైన ఓటు మురికి కాలువలో వేయొద్దు. వాటికి ఓటేస్తే వృధా, వారికి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. కొత్త రేషన్ కార్డులు రావు, సీసీ రోడ్లు రావు, మీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. దయచేసి అభివృద్ధికి పట్టం కట్టమని మీ గ్రామాల్లో ఏదైతే మొన్న పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించారో ఇప్పుడు వాళ్ళ పట్టణాల్లో జరుగుతున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, సామాన్య మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక అన్నారు. సోమవారం 46వ డివిజన్లో గడప గడపకు బీజేపీ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు స్థానికత చూసి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవకు పాటుపడుతున్న వ్యక్తులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పొల్లోజు మౌనిక అన్నారు. సోమవారం నాడు 46వ వార్డులో గడప గడపకు బీజేపీ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు స్థానికత చూసి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవకు పాటుపడుతున్న వ్యక్తులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మా నాన్న దేశ సేవకై అమరుడైనాడు, ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు సేవ చేసేవారికి పట్టం కట్టాలని కోరారు. గత 10 సంవత్సరాల నుంచి వార్డు సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భరత జాతి కవితకు నువ్వు గట్టి గుణాలి, నీ పాలనలోని పుడమి పులగించేది, నీ పాలనలోని పుడమి పులగించేది, నీ దేశ భక్తికి అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలోజు మౌనిక. నేను కార్గిల్ యుద్ధ వీరుడు గోపాయాచారి గారి కూతురునండి. మా నాన్నగారు దేశం కోసం సేవ చేశారు, దేశం కోసమే ప్రాణాలు అర్పించారు. అదే స్ఫూర్తిగా తీసుకొని నేను ఇవాళ 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడడం అనేది జరిగిందండి. నన్ను నా 46వ వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇందు మూలంగానే ఇవాళ మేము రోజు డోర్ టు డోర్ సర్వే అనేది చేయడం జరిగిందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ సమస్యల గురించి మేము అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. కనెక్టింగ్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైన సమస్య ఉందండి ఒక సైడ్ వార్డ్ లో. ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము గెలిచిన తర్వాతకి మా సొంత పైసలతోని మేము కనెక్టింగ్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. దానికి ఓటర్లందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఆదరించారు. ప్రతి ఓటర్ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీకు ఓటేస్తాము, మీకు గెలిపిస్తాము, మీకు భారీ మెజారిటీతో చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను ఒక చిన్న కోరిక అండి, నాది ఒక చిన్న విన్నపం మాత్రమే. ఎలాగైతే 44వ వార్డులో సంతోష్ బాబు గారి కుటుంబాన్ని గుర్తించి మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్స్ మంత్రి గారు ఎలా అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి వార్డుని యునానిమస్ చేయాలని ఒక ప్రెస్ ప్రకటన ఎలా అయితే ఇచ్చారో, మరి 46వ వార్డులో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గోపాయాచారి గారి బిడ్డనే అండి, అదే కుటుంబం నుంచి వచ్చిందని. మరి మా గురించి కూడా ఒకసారి ఆలోచించి ఆ మాట ఏదో అనంటే మేము కూడా కొంచెం సంతోషించే వాళ్ళం.
అది ఒకటి కొంచెం బాధ అనిపించింది. మేము దేశం కోసం సేవ చేసే వాళ్ళం నిష్పక్షపాతంగా ఎలా అయితే అందరికీ ఒకేలాగా సేవ చేస్తామో మా గురించి కూడా ఈ సమాజంలో ఆలోచించేటప్పుడు అలాగే ఆలోచిస్తే చాలా సంతోషపడతామండి. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ప్రజా సంపదని దోచుకుని వేల కోట్లకు ఎదిగాడని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పంతంగి దశరథ గౌడ్ కాంట్రాక్టర్ల పేరుతో దోచుకు తిన్నాడని జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ప్రజా సంపదని దోచుకుని వేల కోట్లకు ఎదిగాడని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పంతంగి దశరథ గౌడ్ కాంట్రాక్టర్ల పేరుతో దోచుకు తిన్నాడని జగదీష్ రెడ్డి విమర్శించడం సమంజసం కాదని అన్నారు. బీసీలు కష్టపడి ఎదిగితే ఇలా విమర్శిస్తారా అని అన్నారు. సొంత కృషితో వ్యాపార రంగంలో ఎదిగిన దశరథ గౌడ్ను విమర్శించడం అంటే బలహీన వర్గాలను విమర్శించినట్లని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో కూడా దశరథ గౌడ్ ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. స్థానికేతరుడైన గాలి సాయిని ఓడించి స్థానికుడైన పంతంగి దశరథ గౌడ్ను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, గోదాల రంగారెడ్డి తదితరులున్నారు. 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతంగి దశరథను మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా తోటి ఉన్న కార్యకర్తలకు మరి ఆత్మకూరు మండలం కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరియు మా స్నేహనగర్ వినాయక నగర్ కాలనీ వాసులందరికీ కూడా మా 14వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు మా వార్డులో ర్యాలీ ఒక భారీ ర్యాలీగా నాకు అధిక మెజార్టీతోని వచ్చడానికి ప్రజలందరూ ఉత్సాహంతో అందరూ వార్డు ఒక ర్యాలీగా జరగడం జరిగింది. ఈ వార్డు అభివృద్ధి కొరకు నేను ఎల్లవేళలా కృషి చేస్తానని ఈ మీడియా మిత్రంగా తెలియజేస్తున్నాను. మా వార్డులో సర్వోత్తమ్ బాబు వార్డు దత్తత తీసుకుంటానని ప్రకటించిండు. వార్డులో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాగ్దానం చేసిండు. వార్డుని అభివృద్ధి చేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటానని తెలియజేసిండు. కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటాను. పథకాలు ఒకటి అండర్ డ్రైనేజీ మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి. అవి నేను గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి ముందు ఉంటానని నేను కోరుకుంటున్నాను. కొడుకులకు నేను వారి యొక్క బిడ్డగా వారి మన్నలను పొందుకుంటూ నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ రెక్కల బొక్కల తిరుక్కుంటూ ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఆదరణ చాలా విధంగా ఉన్నది. అట్లే నేను నేను కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు స్నేహనగర్ వినాయక నగర్ ఇప్పిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రకారం నేను వార్డులో ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకు నిరంతరం అందుబాటులో ఉండడానికి వారంలో 2 రోజులు వార్డు సమస్యల గురించి నేను ఉండడానికి కృషి చేస్తాను. నేను 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపేవని మరి కోరుకుంటున్నాను. వార్డు పంతంగి దశరథ చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 14వ వార్డులో ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా తోటి స్నేహితులకు, మరి మా 14వ వార్డు ప్రజానికానికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. మరి ఈ 14వ వార్డు అనేది ఈ సూర్యాపేట జిల్లాలో ఒక విద్యా కాలనీ ఏ విధంగా ఉంటుందో ఈ 14వ వార్డు అనేది కూడా ఆ విధంగా మంచి క్లాస్ ఏరియాతోని మాస్ ఏరియాతోని కలిసి ఉంటున్నది. మరి 14వ వార్డులో 2700 ఓట్లు ఉన్నాయి.
ఈ 20,000 ఓట్లు ప్రజానికం కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే మనకి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. మరి కాంగ్రెస్ అభ్యర్థిగా గత 30 సంవత్సరాలుగా దశరథ గౌడ్ ప్రజలకు, వితంతువులకు పెన్షన్లు ఇప్పించడం కానీ, వృద్ధులకు కూడా పెన్షన్లు ఇప్పించడం కానీ, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీ ఏర్పడే వార్డు నెంబర్ కూడా 2 సార్లు వార్డు నెంబర్ కూడా నిలబడ్డారు. హెడ్లైన్స్ మరోసారి. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. పేద ప్రజలకు సేవ చేయడానికే జీవితం అంకితం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిళ్ళ ఐలయ్య. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ తోనే అభివృద్ధి, కోడి బ్రదర్స్ గెలుపు ఖాయమంటున్న చెండూరు మున్సిపాలిటీ ఓటర్లు. సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్న రామ్రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలన్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గంధం పాండు సతీమణి గంధం బాలేంద్ర. వార్డును అన్ని విధాల అభివృద్ధి పరుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అన్న డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. గోపయ్య చారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా 46వ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పొల్లోజు మౌనిక. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న పంతంగి దశరథకు ఓటేద్దాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.